So guys, welcome to our channel Life of Srikar. సో గైస్ మనమైతే నైట్ అయితే మనం మనాలిలో అయితే రూమ్ తీసుకొని స్టే చేసి పండుకొని అయితే ఈ రోజు అయితే మనం మార్నింగ్ లేచి అటల్ టన్నల్ నుంచి అయితే మనం అయితే స్పిట్టి వ్యాలీకి అయితే స్టార్ట్ అయినాం అన్నట్టు. సో మీకు ముందు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి గైస్. ఇంకా మన వీడియోకి అయితే ఎవరైతే లైక్ చేయలేదో వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్. గైస్ మీకు ఒక్కసారి వ్యూ చూపెడతా, ఒక్కసారి చూసేయండి. సో మంచు కొండల్లో బైకులతో మేము చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. వ్యూ అయితే సూపర్ ఉంది గైస్. సో మనమైతే అక్కడ ఆగి కొంచెం బ్రేక్ తీసుకొని అయితే మనమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మన రైడ్. సో ఇదైతే మనకు ఒక లోకల్ టెంపుల్ అన్నమాట. సో గైస్ చూస్తున్నారు కదా, స్పిట్టి వ్యాలీ ఎవ్వరు వీలే కానీ దీని చుట్టూ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసుకుని అయితే దర్శించుకుని అయితే వెళ్తారన్నమాట. సో మనం కూడా ఒక రౌండ్ వేసుకుని పోదామని ఇటైతే వచ్చినాము. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో టెంపుల్. సో కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఈ టెంపుల్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. సో గైస్ ఇప్పుడే మనం వచ్చేసి స్పిట్టి వ్యాలీ స్టాచ్యూ దగ్గరికి అయితే చేరుకున్నాము. సో ఇంకా స్పిట్టి వ్యాలీకి వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ ఉంది మామ? ఇంకా 60-70 కిలోమీటర్స్ అయితే స్పిట్టి వ్యాలీ ఉంది. సో పొద్దున్న నుంచి అయితే ఏం తినలేదు. సో ఇక్కడైతే ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయంట. సో ఇక్కడ తినేసి మళ్ళీ మన రైడ్ అయితే మళ్ళీ స్పిట్టి వ్యాలీకి స్టార్ట్ చేయాలి. సో వ్యూ ఒక్కసారి ఈ సైడ్ పక్కన తింపుకుంటే కెమెరా చూడండి గైస్, వ్యూ ఎలా ఉందో. అసలు అడ్వెంచరిక్ అయింది గైస్. ఇప్పటిదాకానైతే ఒక 80 కిలోమీటర్స్ ఏమో వచ్చాము మనాలి నుంచి. సో గైస్ ఇప్పుడైతే మేము కాజాకి 5 కిలోమీటర్ ముందు అయితే ఒక రూమ్ అయితే హోమ్ స్టే అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు టైం చూసేదైతే 6 అయితే అవుతుంది. సో మా రూమ్ చూపిస్తారు చూడండి ఒకసారి. సో ఇదే రూమ్ తీసుకున్నాము మేము. ఈ రూమ్ వచ్చేసి పర్ పర్సన్కి 600 అయితే తీసుకున్నది విత్ డిన్నర్ అండ్ ఆల్సో మార్నింగ్ టిఫిన్. సో ఇదంతా మా లగేజు. సో ఇక్కడ 5 బెడ్స్ ఉన్నాయి, 5 మెంబర్స్ ఉన్నాయి. సో మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు చూపెడతా పాటు. సో మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చలి పెడుతుందండి మంటనైతే కాల్చుతారు. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో? అవి రోడ్లారా పాల్గొని చూడు సార్ ఎలాగుందో. దిస్ ఈస్ అవర్ అవతారమ్స్ బ్రో. ఇది తెల్లగైపోయింది. బయటికి వెళ్ళి జోలు చూపి తెలిసిపోద్ది. బ్రోస్
బండి అయితే ఇక చెప్పలేం గైస్, ఘోరంగా అయింది. సో ఇప్పుడైతే మేము చాయ్ అయితే ఆర్డర్ చేసాం. చాయ్ తాగి అలాగే డిన్నర్ చేసి పండుకొని రేపు అయితే ఈ నుంచి వెళ్ళి కాజాకి అయితే వెళ్ళిపోతాము. ఆ నుంచి వెళ్ళి ఇంకోటి ఏదో ప్లేస్ ఉండే, ఏదో కీ మాన్స్ట్రీకి అయితే వెళ్ళిపోతామంట. సో ఇప్పుడు తినేటప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాం వ్లాగ్. ఓకే గైస్, బాయ్. సో గైస్ మన చాయ్ అయితే వచ్చేసింది. సో 4 మెంబర్స్ అయితే ఆర్డర్ చేసాము. భయ్యన్ అయితే తాగా అన్నాడు, ఎందుకు మా చాయ్ అలవాట్లేదు కావచ్చు. సో చాయ్ తాగి ఎలా ఉందో చెప్తాను. చాయ్ బాగుంది, రియల్గా మన ఇంట్లో చేసుకున్నట్టే చేశారు ఇక్కడ హోటల్లో కూడా. కానీ ఇప్పుడు చెప్తున్నా గైస్, చలి అయితే విపరీతంగా ఉంది. -2 degrees భయ కిतना -2 degrees అయినా -2 degrees చలి అయితే ఉంది. సో అందరం అయితే మంట అయితే కాగుతున్నాం. సో ఇప్పుడు తొందరగా తినేసి నైట్ పండుకొని తెల్లారైతే మనం బయలుదేరాలన్నమాట. సో బాయ్ గైస్. The next day. సో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కీ మాన్స్ట్రీ. సో ఇప్పుడే మేమైతే లేచి ముఖం కడుక్కొని మాకైతే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇచ్చారు. సో తినేసి మనం అయితే రెడీ అయ్యి ఈ నుంచి అయితే కీ మాన్స్టర్కి అయితే వెళ్ళిపోవాలి. సో కీ మాన్స్టర్ ఇక్కడ ఎలా ఉంటుందో ఎట్లుంటుందో మీకైతే కంప్లీట్గా చూపెడతాను. సో ఇప్పటిదాకా ఎవరైతే వీడియోకి లైక్ చేయలేరు వెంటనే లైక్ చేయండి. సో బాయ్ గాయస్. సో ఫైనలీ మనం అయితే కీ మాన్స్టర్కి అయితే రీచ్ అయినాము. ఇప్పుడు మేము ఉన్న హోటల్ నుంచి ఇక్కడికి అయితే ఒక 5 minutes జర్నీ ఉంటుంది. సో ఇప్పుడే రీచ్ అయినాము. సో లోపల ఎలా ఉంటుందో ఎట్లుంటుందో మీ అందరికైతే చూపెడతాను. సో మనం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో కీ మాన్స్టర్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, చూడొచ్చు మీరు. సో మేము అందరం అయితే లగేజ్ ఇన్న ఎటు వెళ్ళిపోతున్నాము. మా ఫ్రెండ్ అయితే ఒక్కడైతే ఇన్న ఉంటుండు. సో మేము అందరం అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి. సో ఈ విధంగా ఉంది కీ మాన్స్టర్ ఎంట్రీ అయితే. సో వెల్కమ్ టు కీ మాన్స్ట్రీ. సో మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. టర్న్ క్లాక్ వైజ్. సో ఇక్కడైతే వ్యూ ఇలా ఉంది గైస్, చూసుకోవచ్చు. మీద టెంపుల్ అయితే ఇట్లా ఉంది. సో లోపల ఎలా ఉందో చూపెడతాను మీకు. సో లోపల అయితే ఇలాగ ఉంది గైస్. సో వాళ్ళలో కూడా వీడియో తీస్తున్నా. సో అక్కడైతే ఒకళ్ళు అయితే ఉన్నారు ఫోటో లెక్క. సో ఈ వ్యూ వచ్చేసి అయితే కీ మాన్స్టర్ మీద టెంపుల్ నుంచి అయితే ఈ వ్యూ అయితే ఇలా ఉంది. సో బయటకు వచ్చి ఇలా అయితే ఉంది వ్యూ, చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో అదంతా రివర్ అన్నట్టు. ఇప్పుడైతే స్నో బాగలేదు కాబట్టి వాటర్ అయితే లేవు. స్నో ఉంటే మెల్ట్ అయ్యి రివర్ లెక్క ఫ్లో అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ కీ మాన్స్టర్ మనసులో అయితే ఇక్కడ ఉన్నారు, చూసుకోవచ్చు. సో గైస్, కింద దిగితేనైతే ఇక్కడ కీ మాన్స్టర్ గిఫ్ట్ షాప్ అయితే ఉంది. సో లోపల ఎలా ఉందో చూద్దాం దాంట్లో ఏమేమి గిఫ్ట్స్ ఉన్నాయో. ఏం తీసుకున్నావురా? బైక్ ఫ్లాగ్స్, ఇంట్లో ఫ్రిడ్జ్. సో మా ఫ్రెండ్ అయితే ఫ్లాగ్స్ అవి తీసుకున్నాడు. సో చూసుకోవచ్చు గిఫ్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ. చాలా బైక్ కిచెన్స్ అయినా చాలా కడాలు ఉన్నాయి ఇక్కడ. ఫ్లాగ్స్, కిచెన్స్.
సో గైస్ ఇప్పుడే మేము లాంజాకి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇక్కడ వచ్చేసి పర్ పర్సన్కి 30 రూపీస్ అయితే ఎంట్రీ ఫీ అయితే ఉంది. సో ఇలా ఎంట్రీ ఫీ టికెట్ కలెక్ట్ చేసుకొని మనమైతే ఇప్పుడు లాంజోలో ఉన్న బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో మీకు అక్కడ బుద్ధుడు ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపెడతాను. సో ఈ టికెట్ వచ్చేసి అయితే మెయింటెనెన్స్ పర్పస్ కోసం అయితే తీసుకుంటున్నారట. సో వీళ్ళ కోసం అయితే కాదు. సో టూరిజం అయితే వీళ్ళు పెన్షన్కి మెయింటెనెన్స్కి అయితే కలెక్ట్ చేస్తున్నారు. పర్ పర్సన్ 30 రూపీస్. సో గైస్ అక్కడ మీకు కనబడుతుంది కదా బుద్ధుని స్టాచ్యూ. సో అదే బుద్ధుని స్టాచ్యూ అన్నమాట. సో మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపెడతాను, దగ్గర నుంచి ఎలా ఉందో మీకు చూపెడతాను. సో దాని మీకు క్లారిటీ కనబడుతుంది ఏ విధంగా ఉందో. సో పక్కన వ్యూ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో ఫుల్ మంచు కొండ మధ్యలో బుద్ధుని స్టాచ్యూ అయితే ఉంది. సో గైస్ మీకు కనబడుతుంది కదా వెనకనే బుద్ధుని స్టాచ్యూ అయితే ఉంది, చూడొచ్చు. సో ఇది వచ్చేసి స్టాచ్యూ 50 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది స్టాచ్యూ వచ్చేసి. సో చూడొచ్చు ఏ విధంగా ఉందో బుద్ధుని స్టాచ్యూ. సో చాలా చాలా అంటే చాలా బాగుంది గైస్. సో ఇక్కడైతే అందరూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పుడే మనం హిక్కింగ్ అయితే వచ్చేసాము. సో హిక్కింగ్లో ఏముంటుందంటే మనకు వచ్చేసి వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ బాక్స్ అయితే ఇది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇది హైయెస్ట్లో ఉంది కదా, మరి ఇక్కడ లెటర్ వేస్తే మన రెస్పెక్టివ్ లొకేషన్కి అయితే వెళ్తుంది అంటే డెఫినెట్లీ మీరు పోస్ట్ చేస్తే డెఫినెట్లీ మీ లొకేషన్ బట్టి అయితే పోస్ట్ ఆఫీస్ లెటర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో వెంటనే మా ఫ్యామిలీ మెంబర్కి అయితే లెటర్ రాద్దాం అనుకుంటున్నాం. సో లెటర్ రాసి వెంటనే మనం పోస్ట్ బాక్స్లో వెళ్తాం. సో ఇక్కడ లెటర్ ఎట్లా రాస్తారో మీకు చూపెడతాను. సో గైస్ చూడొచ్చు, నేనైతే మా ఇంటికి అయితే లెటర్ రాస్తున్నాను. ఇలా ఏ మ్యాటర్ రాసిందో ఇది పర్సనల్ చూడొద్దు. సో ఈ లెటర్ అయితే రాసిన అయితే వెళ్తుందని అంటారు. సో వెళ్తా లేదో మా వారం అయినాక మా డాడీ అయితే మాకు ఇస్తాడు, మరి చూడాలి పోతుందో లేదో. ఇదైతే రాసిన. సో ఇప్పుడైతే దీన్ని ప్యాక్ చేసి మనం పోస్ట్ బాక్స్లో అయితే సో పోస్ట్ బాక్స్ అది ఉంది దాంట్లో వేసేద్దాం. సో గైస్ చూసుకోవచ్చు లెటర్ అయితే రాశాను. సో మనం అయితే ముంగట కనబడుతుంది కదా, ఇదే పోస్ట్ ఆఫీస్ వల్స్ హైయెస్ట్ పోస్ట్ బాక్స్ అన్నమాట. సో దాంట్లో వెళ్తేనైతే లెటర్ అయితే వెళ్తుందట. సో చూద్దాము మనం వెళ్తే ఎప్పుడైతే లెటర్ అయితే దాంట్లో వేసేద్దాము. సో ఒక్కసారి పోస్ట్ బాక్స్ అయితే వ్యూ అయితే చూసేయండి ఏ విధంగా ఉందో. సో ఈ విధంగా ఉంది గైస్. సో గైస్ సక్సెస్ఫుల్ అయితే మనం వలస హైయెస్ట్ పోస్ట్ బాక్స్ లోనైతే మనం లెటర్ అయితే వేసాము, చూసుకోవచ్చు. సో మనం వెయిట్ చేయాలి మన పోస్ట్ ఇంటికి వస్తో రాదో. సో ఇంటికి వస్తేనైతే తప్పకుండా మీకైతే మళ్ళీ నేను షేర్ చేసుకుంటాను. సో చూద్దాం మనకు వస్తారో రాదు. సో గైస్ మనం ఇప్పుడే కాజా అయితే వచ్చేసాము. సో తిన్నీకి ఏం తినలే మధ్యాహ్నం నుంచి అయితే. సో తిన్నీకి అయితే స్టోర్కి అయితే వచ్చినాము. ఇక్కడైతే స్టోర్ అయితే ఉంది చూసుకోవచ్చు. ఏం తీసుకుంటున్నావురా? సో రెడ్ బుల్ తీసుకున్నాడు మా దోస్తుడు అయితే. చిప్స్ అవి ఏమి తీసుకోవా? సో లోకల్ స్టోర్లో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది గైస్, చూసుకోవచ్చు. ఓ కొత్త ఫ్లేవరా? సో కొత్త ఫ్లేవర్ మీరు ఇది ట్రై చేస్తుంటే కామెంట్ బాక్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్. సో గైస్ మేమైతే ఇవైతే తీసుకున్నాము, చూడొచ్చు. 2 లేస్ కుర్కురే అలాగే చాక్లెట్స్ ఇలా ఉంటే డ్రింక్ రెడ్ బుల్ తీసుకున్నాము.